గోదావరి నదిలో కాలుష్యంపై పవన్ సీరియస్. యమునా నది ప్రక్షాళనకు అమిత్ షా ఆదేశాలు. జమ్మూ కాశ్మీర్లో మరో ఇంజనీరింగ్ అద్భుతం. హైదరాబాద్లో 90 టన్నుల చికెన్ వ్యర్థాలు సీజ్. ఇలాంటి వార్తలు 30 సెకండ్స్ లో చూద్దాం. గోదావరిలో కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్ర పేపర్ మిల్స్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవల రాజమండ్రి పర్యటనలో గోదావరి నదిలో కాలుష్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు పవన్. అప్పుడు అధికారులు సేకరించిన కాలుష్య నమూనాలపై నివేదికలు రావడంతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత పరిమాణం కంటే భారీ స్థాయిలో ప్రమాదకర రసాయనాలు గోదావరిలో కలుస్తున్నట్లు నివేదికలో తేలిందన్నారు పవన్. ఈ స్థాయిలో కాలుష్యం గోదావరిలో కలుస్తుంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. యమునా నది పునరుజ్జీవనంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యమునా నదిని కాలుష్యరహితంగా మార్చేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలన్నారు. 2029 నాటికల్లా యమునా నదిని స్వచ్ఛంగా నిర్మలంగా మార్చడమే లక్ష్యమన్నారు అమిత్ షా. ఢిల్లీ, హర్యానా, యూపీ ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు 3 కేంద్ర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో చర్చించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో యమునా రివర్ ని పరిశుభ్రంగా మార్చుతామన్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలు నదిలో కలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు అమిత్ షా. జమ్మూ అండ్ కశ్మీర్, లడక్ ప్రాంతాలను అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మక జోజిలా టన్నెల్ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 13.153 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించారు. భారీ మంచు, హిమపాతాలతో ఏడాదిలో సగం కాలం మూతపడే జోజిలా పాస్ కు ఈ టన్నెల్ శాశ్వత పరిష్కారం చూపనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో శ్రీనగర్, లడక్ మధ్య 365 రోజుల పాటు నిరంతర రాకపోకలు సాధ్యం కానున్నాయి. పర్యాటక రంగంతో పాటు సరిహద్దుల్లో సైనిక రవాణా, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.